నిన్ను చూసి అంటే ఎలా అంటే కామెంట్స్‌లలో చాలామంది తిను ఇంకా స్కూలింగ్ అమ్మాయేమో, చిన్న అమ్మాయేమో అని ఇలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. చూస్తూ ఉంటావా? ఎవరన్నారు అలాంటివి? ఆంటీ ఇది అంటారు డైరెక్ట్. ఆంటీ అంటారా? కొంతమంది అంటారు. స్కూలింగ్ అని ఏం లేదు, నేను రివీల్ చేసేసిన ఆల్రెడీ. అంటే నేను మాస్టర్స్ చేస్తున్నా ఇది అదని చెప్పి చాలా రీల్స్‌లలో పెట్టిన. ఓకే. అట్లా చిన్నపిల్ల అని ఎవరు అనుకోరు. ఓకే. డైరెక్ట్ ఆంటీ అనే అంటున్నారు. ఆంటీ అని కూడా అనలేరు. ఇద్దరు ముగ్గురు ఇట్లా అన్నారు. ఎందుకు? అంటే ఏ రీల్స్ అవి? అంటే నేను ఒకటి ఈ సామాన్లు బాగుండాలంటే ఇది కదా అని ఒక రీల్ ఉంది కదా, దాని గురించి నేను అగెన్స్ట్గా చేసిన అనమాట. ఎట్లా అసలు అది ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసుకుంటా మాట్లాడుతుర్రు అని చెప్పి అప్పటి నుంచి కొన్ని 2-3 వచ్చినాయి. కాదు, రియల్గా ఇప్పుడు ఆ టాపిక్ ఏదో అన్నారు కదా, బాగా ట్రెండ్ అవుతుంది కదా, దాని మీద సాంగ్స్ క్రియేట్ అవ్వడము. నేను సపోర్ట్ చేస్తలే ఆ టాపిక్ని. సపోర్ట్ చేయకుండా ఒక రీల్ చేసిన, అది నచ్చలేదు చాలామందికి. అంటే ఇక ఒఫెండ్ అయ్యేటోళ్ళు ఒఫెండ్ అవుతారు, కానీ నాకైతే నచ్చలేదు. పర్సనల్ ఒపీనియన్ ఇచ్చిన నేను దాని మీద. ఓకే. ఆ ట్రెండ్ మీద. ఓకే. ఏంటి లైన్స్? సామాన్లు బాగుండాలి ఆంటీ అనే దానికి మీది ఏంటి రిలేటెడ్ చేసింది రీల్? అంటే నేను ఏం చేసిన అంటే ఇది డిస్రెస్పెక్ట్ లాగా అనమాట. ఇది ఫన్ వేలో కూడా ఆబ్జెక్టిఫై చేయొద్దు అని ఇన్ని సంవత్సరాల నుంచి ఆడోళ్ళు కొట్లాడుతుంటే మళ్ళీ మీరు సామాన్లు అని చెప్పి ఒక టర్మ్ దాన్ని వాడడం, మళ్ళీ గలీజ్గా ప్రతి ఒక్క చోటు. ఆమె కూడా ఆంటీ కూడా లైక్ ఫస్ట్ ఆమె కొంచెం కోపం అయ్యింది, దాని తర్వాత ఆమె కూడా క్లౌట్ కోసం యూజ్ చేసుకుంటుంది అనమాట. క్లౌట్ అంటే ఇక ఫేమస్ గానికే ఆమె కూడా ఈ మధ్య మొత్తం అదే వాడుతుంది, సామాన్లు బాగుండాలి అని చెప్పి. ఇక ఫేమస్ అవుతుంది కదా అని చెప్పి పాపం ఆమె కూడా నార్మల్ అయిపోతుంది అని చెప్పి నార్మల్గా ఆమె కూడా వాడుకుంటుంది. కానీ నేను ఆమెకు డిఫెండ్ చేస్తలేను ఇక్కడ, కానీ ఆ భాయ్ చెప్పిన వర్డ్ సపోర్ట్ చేస్తలే అంతే. ఆయన ఫన్ వేలో అన్నా కానీ కూడా టీనేజర్స్ చూస్తారు ఇప్పుడు. లైక్ టీనేజ్ బాయ్స్ వాళ్ళు, ఇంటర్మీడియట్ పిల్లలు వాళ్ళు ఇలాంటివి చూసి మస్తు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అనమాట. అంటే అలా మైండ్ ఆ టైంలోనే ఇట్లా గ్రో అవుతుంటుంది. ఇలాంటివి చూసి గలీజ్గా అంటే ఇవన్నీ సపోర్ట్ చేయడము, ఇదంతా కరెక్ట్, అరే మస్తు మజాక్ చేయొచ్చు ఇవన్నిటి గురించి అని ఇది అని అనుకుంటారు. మళ్ళీ అదంతా ట్రెండ్ అవుతుంది కాబట్టి నేను దాన్ని అగెన్స్ట్గా ఒక వీడియో చేసిండే అనమాట.